వెల్కమ్ టు SEN న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం. పార్ట్నర్షిప్ సమ్మిట్ పై లోకేష్ సమీక్ష. మొందా తుఫాను ప్రభావం పరిశీలించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రైతులకు న్యాయం చేస్తానని హామీ. తిరుమలలో 7 అడుగుల మహిళ దర్శనం. భక్తుల్లో ఆశ్చర్యం. రైతుల త్యాగంతోనే రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు. తూళ్లూరులో DSP కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాం. పోలీసులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. వారి ఆరోగ్యం భద్రతకు ప్రాధాన్యత ఇస్తాం. ప్రతిపక్షాల ఆరోపణలను ధీటుగా ఎదుర్కొంటాం. పోలీసులపై తప్పుడు ప్రచారం చేయడం తగదు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టులను సహించాం. పోలీసులకు నూతన సాంకేతికతను అందిస్తాం. 6,100 పోస్టులను భర్తీ చేస్తున్నామని అనిత అన్నారు. అమరావతి రాజధానిగా ప్రకటించుకున్న తర్వాత ఎవ్రీవేర్ ఈ పోలీస్ స్టేషన్స్ అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేయడానికి ఇక్కడున్న చాలా మంది రైతులు ముందుకు వచ్చి వాళ్ళ భూముల్ని నిజంగా చెప్పాలంటే త్యాగం చేసి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ అమరావతి, ఒక ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన అమరావతి కట్టడానికి మా భూముల్ని మేము ఇస్తున్నామని చెప్పి ముందుకు వచ్చి భూములు ఇచ్చిన చాలా మంది అమరావతి రైతుల తాలూకా పుణ్య ఫలం ఈ రోజు మేము అందరం కూడా అనుభవిస్తున్నాం. అటువంటిది ఆ టైంలో 2018లోని 12-11 అంటే November 12, 2018లో దీనికి శంకుస్థాపన జరిగింది ఈ బిల్డింగ్ కి. మళ్ళా 5 సంవత్సరాలు దీన్ని పట్టించుకున్న నాదులు కూడా ఎవరు లేరు. అంటే ఇక్కడ నియర్ బై ఇక్కడ SDP ఆఫీస్ చాలా అవసరం ఇక్కడ, ఎందుకంటే పక్కనే అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇవన్నీ ఉన్న సిచ్యువేషన్స్ లో కమింగ్ సూన్ బందోబస్తుకి కానీ ఇక్కడ ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూసే క్రమంలో కంపల్సరీగా ఇక్కడ DSP ఆఫీస్ అవసరం అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు తలచి ఇక్కడ ఇంచుమించుకు ఒక ఎకరం స్థలాన్ని కూడా కేటాయించి పోలీస్ స్టేషన్ కి కట్టడానికి అని చెప్పి ఆ రోజు కేటాయించి శంకుస్థాపన కూడా చేసిన తర్వాత దాన్ని కూడా పూర్తి చేయకుండా 5 సంవత్సరాలు ఇంచుమించుగా అలాగే కాలయాపన చేశారు. మళ్ళా తిరిగి ఈ రోజు అమరావతి రైతుల పుణ్యఫలం, అమరావతి రైతుల కష్టం. నేను ఇందాకే చెప్పాను, మేమందరం ఇక్కడ ఎలా కూర్చోగలుగుతున్నామంటే ఆ రోజు అమరావతి రైతులందరూ పడ్డ కష్టం, 5 సంవత్సరాలు పడ్డ కష్టం, దానికి ప్రతిఫలమే మేమందరం కూడా ఇలా కూర్చున్నాం. ఇప్పుడు అందువల్లనే అమరావతిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్డీఏ కూటమి సహాయ సహకారాలతో ఈరోజు అమరావతిని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎక్కడైనా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక డెఫినెట్ గా పోలీస్ స్టేషన్స్ బాగుపడాలి అని ఈ రోజుకి నేను DCP గారు కలిపి ఇంచుమించుగా ఒక 4-5 పోలీస్ స్టేషన్స్ ఓపెన్ చేసుకున్నాం. ఇంచుమించు ఇంకా 4-5 పోలీస్ స్టేషన్ శంకుస్థాపనలు కూడా చేశాం. నిజంగా ఇట్స్ గుడ్ సైన్ అని చెప్పాలి, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా పనిచేయాలి అనుకుంటే డెఫినెట్ గా వాళ్ళకి సంబంధించి ఈరోజు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవ్వగలగాలి. విశాఖలో ఈ నెల 14-15 తేదీల్లో నిర్వహించనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025 సన్నాహక ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాను అని నారా లోకేష్ అన్నారు. పార్ట్నర్షిప్ సమ్మిట్ కు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్ హాజరు కానున్నారు. ఇప్పటి వరకు 45 దేశాల నుంచి 300 మంది వివిధ రంగాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు వచ్చినట్లు సమాచారం ఉంది. సమ్మిట్ లో 12 మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్, 72 మంది ఇంటర్నేషనల్ స్పీకర్స్ పాల్గొంటారు. 48 స్పీకింగ్ సెషన్స్ తో సెక్టార్ల వారీగా వివిధ అంశాలపై విస్తృతంగా చర్యలు జరుపుతాం. ఈసారి పార్ట్నర్షిప్ సమ్మిట్ లో 410 MOUలపై సంతకం చేయబోతున్నాం. వీటి ద్వారా 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. గడిచిన 16 నెలల్లో $120 బిలియన్, $120 బిలియన్ అంటే సుమారుగా 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి కమిట్ అయినాయి. ఒక ఆసిలర్ మిత్తల్ 1.5 lakh crores ఎక్కడొస్తుంది? అనకాపల్లి. గూగుల్ సింగిల్ లార్జెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియన్ హిస్టరీ, $15 బిలియన్, విశాఖపట్నం. BPCL 1,00,000 కోట్లు, అది నెల్లూరు. NTPC గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇంకొక 1,65,000 కోట్లు. ఇలా మార్కీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి. ఈరోజు మీరు ఏ సర్వే చూసినా, ఏ రిపోర్ట్ చదివినా డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1. ఈ ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత FDIలో కూడా ఆంధ్రప్రదేశ్ విల్ బి
నంబర్ 1. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీచ్ చూశారు, నేను మాట్లాడిన చూసాం. ఎందుకు ఇన్వెస్టర్స్ ఆంధ్ర రాష్ట్రం ఎంచుకోవాలంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఎనీ కంపెనీ డ్రివెన్ బై స్పీడ్ చూజెస్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ అవర్ ట్యాగ్ లైన్. పక్క రాష్ట్రాలు ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి, పోటీపడి ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ఈరోజు మనం ఎస్టాబ్లిష్ స్టేట్స్ని మనం బీట్ చేయగలుగుతున్నాం అంటే దానికి సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అందుకే మీరు చూస్తే టీసీఎస్, కాగ్నిసెంట్, ఆర్సిలర్ మిత్తల్, గూగుల్, ప్రీమియర్ ఎనర్జీ, ఇప్పుడు రెన్యూ మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు క్రిటికల్ మినరల్స్ పార్క్, ఇవన్నీ మనం ఆంధ్ర రాష్ట్రంలో సీడ్ చేయగలుగుతున్నాం అంటే సింగిల్ రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మనకి మిగతా వనరులు కూడా ఉన్నాయి. మీరు చూస్తే అద్భుతమైన సీనిక్ కోస్ట్ లైన్ ఉంది, మనకి గండికోట ఉంది, గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా, ఇట్లా మనకి అద్భుతమైన సీనిక్ బ్యూటీ ఉంది. ఒక పక్కన అద్భుతమైన టాలెంట్ ఉంది, పోర్ట్ లాజిస్టిక్స్ లింకేజ్ మనకుంది. ఓన్లీ స్టేట్ టు రెడ్యూస్ పవర్ ప్రైసెస్ 13 పైసలు తగ్గించాం. కాస్ట్ ఎఫెక్టివ్ కరెంట్ మన గొట్టిపాటి రవి గారి నాయకత్వంలో అది సాధించాం. ఇది ఎందుకు చెప్తున్నా అంటే గూగుల్ వచ్చిందంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేకసార్లు నిర్మలా సీతారామన్ గారిని, అశ్విని వైష్ణవ్ గారిని, మోడీ గారిని కలిసి దీనివల్ల ఎంత ఇంపాక్ట్ వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేశారు కనుక మనం తీసుకురాగలం. ఆర్సిలర్ మిత్తల్ మనకు వచ్చిందంటే ఒక స్లర్రీ పైప్ లైన్ అండి. ఎన్ఎండిసి నుంచి ఒక స్లర్రీ పైప్ లైన్, మనం గన్నులు ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు, స్లర్రీ పైప్ లైన్ పర్మిషన్కి 2 సార్లు ప్రధానమంత్రి గారిని కలిశారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రంలో రాదు. సో సెకండ్ రీజన్ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్. మూడోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఈ 3 కారణాలకే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఏ పారిశ్రామికవేత్తని కలిసినా, ఎంఎస్ఎంఈ ఓనర్ని కలిసినా మేము చెప్తాం జరుగుతుంది. నవంబర్ 14-15 మేము సిఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తాం జరిగింది. పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది కేవలం పెట్టుబడులకే కాదు, అక్కడ మేము పెద్ద ఎత్తున చర్చలు జరుగుతాయి. మొందా తుఫాన్ ప్రభావంతో ఇబ్బంది పడుతున్న బాధితులను పరామర్శించేందుకు జగన్ పర్యటన సాగుతుండటంతో ప్రజలు ఆయనపై నమ్మకాన్ని మరోసారి వ్యక్తపరుచుకున్నారు. మొందా తుఫానుతో తీవ్రంగా నష్టపోయిన కృష్ణా జిల్లా రామరాజుపాలెం ప్రాంతంలో ఆకుమర్రు లాకు వద్ద పంట పొలాలను వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిశీలించారు. వరి పొలాల్లో తుఫాను దాటికి తడిసిపోయిన వరి కంకులను రైతులు ప్రత్యక్షంగా చూపించారు. రైతులు తమ ఆవేదనను జగన్ ముందు వ్యక్తం చేశారు. పంట నష్టం అంచనా వేయలేదని, ఇన్పుట్ సబ్సిడీ 18 నెలలుగా రాలేదని వాపోయారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ బాధిత రైతులను ఓదార్చుతూ నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి చూస్తే, ఈ 18 నెలలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసిన ఈ 18 నెలల్లో దాదాపుగా 16 సార్లు అది సైక్లోన్స్ కానివ్వచ్చు, డిప్రెషన్ కానివ్వచ్చు, కరువు కానివ్వచ్చు, లేదా అల్పపీడనాలు, లేదా అకాల వర్షాలు, ఇలా ఏ సందర్భం అయితేనేమి దాదాపుగా 16 సార్లు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఈ 18 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగాయి. ఈ 18 నెలలుగా దాదాపుగా 16 సార్లు రైతులు ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఎదురైనాయి. నేను అక్కడే అడుగుతా ఉన్నా, ఈ 18 నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని అడుగుతా ఉన్నా. కనీసం ఏ రైతుకన్నా ఒక్కసారైనా కూడా కనీసం ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ రైతైనా చూశాడా అని అడుగుతా ఉన్నా. కనీసం ఏ రైతుకైనా కూడా పెట్టుబడికి సహాయంగా
20,000 ఇస్తామన్నారు, అన్నదాత సుఖీభవ అని ఒక పేరు పెట్టారు. 2 ఏళ్ళకి కలిపి 40,000 ఇచ్చింది ఎంత అని చూస్తే అరకొరగా 5,000. అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు. 40,000 ఇవ్వాల్సిన చోట 5,000 ఇచ్చారు పెట్టుబడి సహాయం కింద. 2 ఏళ్ళకి కలిపి 20,000. ఇన్పుట్ సబ్సిడీ రూపాయి రాల. ఇన్ని కలామిటీస్ జరిగిన, ఇన్ని ఇబ్బందులు పడినా చివరికి ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు ఉచితంగా ఇన్సూరెన్స్ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏ రైతు ఇబ్బంది పడుకోకుండా, ఏ రైతుకు ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే ఆ రైతుకు ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చేది. అలాంటిది దాదాపుగా చెప్తా ఉన్నారు కథలు. 3.5 ఎకరాలు ఉంటే దాదాపుగా 70,000, 66,000 ఇన్సూరెన్స్ డబ్బులు గతంలో అందుకున్న పరిస్థితులు చెప్పుకుంటా ఉన్నారు, రైతులు గుర్తు చేసుకుంటా ఉన్నారు. అది కూడా ఈ పొద్దు రైతులకు రాకుండా పోయింది. చివరికి ఎరువులు కూడా బ్లాక్లో రైతులు కొనుక్కోవాల్సిన అధ్వానమైన పరిస్థితిలోకి ఈరోజు రైతు వెళ్ళిపోయారు. 263 రూపాయలకు దొరకాల్సిన ఎరువు యూరియా ఏకంగా 500 రూపాయలకు, 600 అన్నైతే 600 రూపాయలకు కూడా కొనుక్కున్నాడు అవసరాన్ని బట్టి. బ్లాక్లో విచ్చలవిడిగా అమ్ముతా ఉన్నారు. పంట అమ్ముదాము అని చెప్పి చూస్తే ఇన్ని నష్టాలకు ఊర్చి రైతు కష్టపడి పంట పండిస్తే పంట అమ్మాలని చూస్తే ఆ పంట గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి. ఎంఎస్పి చూస్తే 1750, రైతు చేతికి వస్తుంది ఎంత అంటే కేవలం 1350 రూపాయలు. ప్రతి అడుగులోనూ కూడా రైతు నష్టపోతా ఉన్న పరిస్థితి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూసాం. నేను అడుగుతా ఉన్నా, అదే ఒకసారి ఇంతకుముందు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈరోజు ప్రతి రైతు కూడా ఏ విషయాలు గుర్తు తెచ్చుకుంటా ఉన్నాడు. ఏ రోజు ఏ రైతు కూడా పంట నష్టం జరిగితే ఇబ్బంది పడే పరిస్థితి రావాల్సి వస్తుంది అని ఏ రోజు ఏ రైతు అధైర్యపడాల. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది. పంట గన నష్టం జరిగిందనంటే జగనన్న ఉన్నాడు, ఉచిత పంటల బీమా ఉంది, వెంటనే మాకు డబ్బులు వస్తాయి. పంట నష్టం జరిగినా కూడా అన్న తోడుగా ఉంటాడు, ఉచిత పంటల బీమా చేశాడు, మాకు ఆదుకుంటాడు అని చెప్పి. పద్మనాభరాజు ఆధ్వర్యంలో గుడి బాగా అభివృద్ధి చెందుతుంది అని ఆశిస్తున్న జెడ్పీటీసీ విజయలక్ష్మి. సురుటుపల్లి కొండేశ్వర దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ పద్మనాభరాజు ఆధ్వర్యంలో సురుటుపల్లి కొండేశ్వర దేవాలయం ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది అని సత్యవేడు జెడ్పీటీసీ విజయలక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. సురుటుపల్లి దేవతల నిలయమని ఆమె తెలియజేశారు. ముందుగా ఈ గుడి గురించి 2 మాటలు మాట్లాడండి అని అమ్మాయి చెప్తూనే ఉంది. అందరూ దాని గురిండే మాట్లాడుతున్నారు. ఈ గుడి విశిష్టతని అందరూ తెలియజేశారు. నేను ఒకే మాటనే తలుచుకున్నాను, వాళ్ళు చెప్పింది కాకుండా. ఈ గుడికి సురుటుపల్లి అన్నారు కదా, సురుటుపల్లి అనేది సురులపల్లి. సురులు అంటే దేవతలు, అసురుడు అంటే దయాలు కాబట్టి సురుడు అంటే దేవతలు కాబట్టి దేవతలందరూ ఇక్కడ నివాసం ఉండే ప్లేస్ కాబట్టి దీన్ని సురుటుపల్లిగా ప్రసిద్ధి చెందింది. ఇంతటి విశిష్ట కలిగిన ఈ దేవాలయానికి చైర్మన్గా ఎన్నికైనందుకు పద్మనాభరాజుకి అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఆధ్వర్యంలో ఈ గుడి ఇంకా అభివృద్ధి చెందాలని, అంతేకాకుండా ఈ గుడికి తమిళనాడు నుండి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రదోష కాలంలో ఎక్కువ భక్తులు ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. శని త్రయోదశి అంటే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, ఎక్కువ మంది జనాలు వస్తారు. కాబట్టి ఆ నందీశ్వరుని సేవలో అందరూ ఆయన దర్శనం కల్పించుకోవడానికి వస్తారు. కాబట్టి ఆ రోజు కొంచెం వాళ్ళకి భక్తులకి అసౌకర్యాలు కలిగించకుండా వాళ్ళకి ఎక్కువ మంది ఆ నందీశ్వరుని చూసి అభిషేకాన్ని తిలకించడానికి వచ్చే వాళ్ళకి కొంచెం ప్లేస్ ఎక్స్ట్రా గుడి లోపల వీలు కల్పించి మాకు వచ్చి చెప్పారు, అక్కడ దేవుణ్ణి చూడటానికి అయ్యేది లేదు మేడం అని ఇంతకుముందు మేము 2-3 సార్లు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పినందువల్ల ఆ విషయాన్ని నేను చైర్మన్ గారి దృష్టికి తీసుకొస్తున్నాను అనమాట. అక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామం పవిత్ర కార్తీక మాసం 2వ సోమవారం నియోజకవర్గంలో గల శైవ క్షేత్రాలు ఎక్కడ చూసినా శివనామ స్మరణతో మార్మోగాయి. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అంటూ భక్తులు భక్తి శ్రద్ధలతో ఆదిదేవుణ్ణి పూజించారు.
ప్రసిద్ధిగాంచిన దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పంచారామ క్షేత్రమైన రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలో కొలువైయున్న శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం తెల్లవారుజాము నుండే విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించుకున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో త్రయోదశి సందర్భంగా ప్రదోషనందు సేవ నిర్వహించారు. వెండి నంది వాహనంపై స్వామి అమ్మవారిని పూలమాలలతో అలంకరించి మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో ఆలయ ఆవరణలో ఊరేగించారు. స్వామి అమ్మవారిని కొలువు తీర్చి దీపధూప నైవేద్యం అఖండ దీపారాధన స్వామి అమ్మవారికి హారతులు సమర్పించారు. విశేషంగా భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలకు హైదరాబాద్లో జూబ్లీ ఎన్నికల్లో ఉన్న శ్రద్ధ రైతు సమస్యల పరిష్కారంపై లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట కవిత అన్నారు. జీవితంలో దగ్గరగా ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి మాకు గ్రౌండ్లో ఎంత పెద్ద ఎత్తున పనిచేస్తే, ఎంత పెద్ద ఎత్తున ప్రజల దగ్గరికి వెళ్తే అంత మంచిగా దాన్ని పరిష్కరించేటటువంటి ధైర్యం, ఒక క్లారిటీ వస్తుందనేటటువంటి ఉద్దేశంతోనే ప్రజల వద్దకు వస్తూ ఉన్నాం. మరి ఇందులో భాగంగా నిన్న ఆదిలాబాద్లో ఎంటర్ అవడమే కాటన్ మార్కెట్కి పోయినాం. నిజంగా కాటన్ పత్తి రైతు బాధ చూస్తే మాత్రం చాలా చాలా బాధాకరం అనిపించింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న అందరు ప్రజాప్రతినిధులకు తెలుసు ఈ సీజన్లో పత్తి వస్తుంది, పత్తి కొనుగోలుకి ఇబ్బంది అవుతుందని తెలుసు. ఒక పక్క మొంతా తుఫాన్ వచ్చిందని తెలుసు. ఆ తుఫాన్ వస్తే తేమ శాతం పెరుగుతుందని కూడా తెలుసు. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీ గారు కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఏ నాయకులైనా కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎవ్వరు కూడా కనీసం ముందస్తు జాగ్రత్త అన్న తీసుకోలేదు, ముందస్తు ఆలోచన అన్న చేయలేదు. ఇంకా దారుణం ఏంటంటే జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు ఖచ్చితంగా ఒక అడుగు ముందు ఉండాలి. మా జిల్లాలో ఈ ఇబ్బంది అవుతుంది అనేటటువంటి యాంటిసిపేషన్తోని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి. కానీ అటువంటి పరిస్థితి ఇక్కడ నిన్న కనబడలేదు. మేము గత వారం కింద మహబూబ్ నగర్ పోయినప్పుడు కూడా చెప్పడం జరిగింది, బాగా వాన పడుతున్నది, తేమ శాతం పెంచి తీసుకోవాలి, రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్తే కూడా ప్రభుత్వం 1 వీక్లో మొత్తం పోయిన వారం అంతా కూడా జూబ్లీహిల్స్ ప్రచారం మీద ఉన్న శ్రద్ధ పత్తి రైతుల జీవితాల మీద లేకపోవడం అన్నది దారుణం. కాంగ్రెస్ పార్టీ వరంగల్కు రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి రైతు డిక్లరేషన్ అని చేసి రైతులకు ఏదో చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు. కానీ ఏ ఒక్క రైతు కానీ, అది వరి పండించే రైతు ఇవాళ సంతోషంగా లేడు,
మక్క పండించే రైతు ఇలా సంతోషంగా లేడు, పత్తి పండించే రైతు సంతోషంగా లేడు, సోయా పండించే రైతు సంతోషంగా లేడు. ఇది కరెక్ట్ కాదు. రైతుని విస్మరించినటువంటి రాజ్యం ఎన్నటికి కూడా బాగుండదు. ఒక పక్క మీరు వాళ్ళకు బోనస్ ఇస్తలేరు, ఇంకొక పక్క టైంకి రైతు భరోసా మీరు ఇస్తామన్నంత అమౌంట్ ఇస్తలేరు, ఇంకొక పక్క యూరియా ఇయ్యలేకపోతున్నారు. తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని నారా రోహిత్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి అధికారులు స్వాగతం పలికారు. శ్రీ వాయులింగేశ్వర స్వామి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని కుటుంబ సభ్యులతో కలిసి నారా రోహిత్ దర్శించుకున్నారు. దర్శన అనంతరం వారికి వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఏడు అడుగుల ఎత్తైన మహిళ తిరుమలలో ప్రత్యక్షమైంది. సోమవారం ఉదయం వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి ఆయన భక్తి బృందంతో పాటు ఈ ఎత్తైన మహిళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో ఎత్తైన మహిళను చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆమె ఎవరంటే శ్రీలంకకు చెందిన నెట్బాల్ క్రీడాకారిణి తర్జిని శివలింగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.